ఏంటమ్మా నీ పేరేంటి? నువ్వేం చేస్తావు? పెయింటింగ్ సార్. పెయింటింగ్ చేస్తావా? ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తావు? ఇక్కడ లోకల్గా పని చేస్తున్నాను సార్. లోకల్గా పని చేస్తాను. రజికల్ సార్, ఐరన్ పని చేస్తూ ఉంటాము. పక్కన కట్టారు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఇద్దరు ఆడపిల్లలు బాగుంటారు. ఏంటమ్మా నీ పేరేంటి? శాలిని. నీ పేరమ్మా? దివ్య. నీ తర్వాతనా? నువ్వేం చదువుకుంటున్నామ్మా? 9th. నువ్వమ్మా? 7th. నువ్వురా? ఏమ్మా? జ్ఞానేంద్ర 5వ తరగతి. ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా? తల్లి కొందరం వచ్చిందా? గుడ్. రండి. నువ్వు చదువుకొని ఏం అవుతావమ్మా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఆర్మీకి వెళ్తావు. నీ గోల్ అది. ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని? నాకు బాగా ఇష్టం. దేశాన్ని కాపాడేదానికి ఒక దేశభక్తితో, అంతేనా? నువ్వురా జ్ఞానేంద్ర? నువ్వు డాక్టర్. ఈవిడ ఇంజనీర్, నువ్వు డాక్టర్, నువ్వు ఆర్మీ. అంతా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ చదివేది. పిల్లలు ముగ్గురే. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వెళ్తావు, చెప్తా ఉంటావా? చెప్తా ఉంటాను సార్. కాదు, ఎట్లా చేయాలా ఏంటి అని చెప్తా ఉంటావా? అదేం లేదు సార్. నాకంటే చదువు లేదు సార్. కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్. చాలా సంతోషం అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నావా? అదే లేదమ్మా. నీకు పింఛన్ వస్తుందమ్మా? 4,000 వస్తుంది. ఆరోగ్యం ఎట్టుంది? బాగానే ఉందా? అన్ని పనులు నువ్వే చేసుకుంటావా? పిల్లలకు కూడా తోడుగా ఉంటావా? కోడలకు కూడా తోడుగా ఉంటావా? బాగానే చూసుకుంటు కోడలు నిన్ను? బాగానే చూసుకుంటుంది. ముగ్గురు కొడుకులు. ఇంకిద్దరు ఎక్కడుంటారు? ఓకే. ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? వాళ్ళ దగ్గర పోవు నువ్వు? అప్పుడు పోయి వస్తూ ఉంటావు. కావాలి కదా, కన్నబిడ్డలు కదా. పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు. ఎవరికైనా, ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం, అభిమానం. నువ్వు రా, మనం ఇది పట్టుకో. हरि ओम तत्संजोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिघातु वेदगुं सर्वं यद्भूतं यश्च भव्यं उतामृतस्य एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्पर्यमा शन्नाय मंगलम लक्ष्मी सविभ्रमालोक शुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां వెంకటేశాయ మంగళం. ఏంట్రా, ఏం కోరుకున్నావు? దేవుణ్ణి కొత్త ఇంట్లోకి వచ్చావు కదా, కోరుకోవాలి కదా. ఏం కోరుకున్నావు? డాక్టర్ కావాలని కోరుకున్నావా? సంకల్పం చేసావా? నువ్వమ్మా? మంచి చదువుకోవాలని సార్. మంచి చదువుకోవాలని. మీ అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు? మీరందరూ చూసుకోవాలి. చూసుకుంటారా? నువ్వమ్మ, నువ్వేం కోరుకున్నావు? ముగ్గురం ఒకే చేట ఉండి బాగా చూసుకుంటూ బాగా నేను ఆర్మీ జాబ్కి వెళ్ళిపోవాలని. అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు, అంతేనా? కోరుకున్నావా? రండి, పాలు పొంగిద్దానండి. శుభం కలగాలి మీకు. తప్పకుండా అమ్మా.
రామ్మ ఇదేనా అదే సార్. ఉంటుంది మీ దగ్గర. ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు? ఇంటికి 1,50,000 తీసుకున్నాం. లక్ష లక్ష బ్యాంక్ నుంచి 1,10,000 సార్. ఉమ్. మన శ్రీనది వచ్చి 50,000 సార్. మన కబర్ తీసిన తర్వాత 50,000 గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా ఆ, 1,50,000 ఎక్కువ తీసుకున్నావు. అవును సార్. ఉమ్. ఇంటికి చాలా ఖర్చు వచ్చాం సార్. ఇంట్లో. ఉమ్. రామ్మా ఇల్లు బాగా కట్టావు, కొంత అప్పు అయినా కూడా బాగా కట్టారు, శుభ్రంగా ఉంది. ఇప్పుడే కట్టుకోలేము సార్. మీరు ఇవ్వకంటేనా చాలా ఇబ్బందులు పడింది. అసలు వస్తాం అనుకోనే లేదు సార్. ఇప్పుడు ఒక పని చేద్దామి, మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు, అది కూడా నేను కట్టేస్తాను, చెప్తాను. చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి. ధన్యవాదాలు సార్. అదన్నీ చేసి చేద్దాం, కొంచెం ఆనందంగా ఉండండి, హ్యాపీగా. నీకేమన్నా ఏం చేసుకుంటావు? సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను. అందుకని ఒక 4-వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను సార్. టిఫిన్ సెంటర్ 4-వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుందనేసి ఆశిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకు 4-వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి, ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి, అది కట్టేస్తాం. ఈ 2 పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. అన్నీ మీ ఆశీర్వాదం. ఓకేమ్మా. చాలా సంతోషం సార్ మీరు వచ్చేది. మాకు చాలా మా బిడ్డలకు కూడా చెప్పుకుంటాం సార్. మా సార్ వచ్చినాడు, సార్ వచ్చినాడు. తప్పకుండా చాలా పేద కుటుంబం సార్ మాది. అదే అయినా చూడమ్మా, మీరు నాకు చాలా సంతోషం. మిమ్మల్ని నీట్గా చేశారు, ఇల్లు కూడా బాగా కట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది చూసినప్పుడు చాలా సంతోషం, గర్వపడుతున్నా. నీకు అది ఏం కావాలో చేస్తారు, నువ్వు నీట్గా చేసుకుంటాను సార్. చేసుకొని మీరు బాగా ఉండాలి. బాగా అది ఇమ్మీడియట్గా 4-వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ కానీ అవన్నీ ఎట్లా చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, మంచి తల్లి, పర్లేమ్మా. చాలా సంతోషం. మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా నేను చాలా చేయాలి, చేస్తాం. మీ అందరికీ ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా చేయాలి. పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా, నేను చెప్తాను, చేస్తారమ్మా. సరే సార్.